అందరికీ నమస్తే. నేను మీ జబర్దస్త్ కొమరక్క. ఎట్లున్నారు అందరు? మంచిగా సంక్రాంతి పండగ అంతా ధూమ్ధామ్, భోగి సంక్రాంతి అంతా హ్యాపీగా జరుపుకున్నారు అనుకుంటున్నా. కొంచెం సినిమా షూట్ ఉండడం వల్ల, సినిమాల్లో బిజీ ఉండడం వల్ల మన సంక్రాంతి ఎపిసోడ్లు మీకు అందియలేకపోయినా ఆ విషయంలో సారీ చెప్తున్నా అందరికి. ఎందుకు సారీ చెప్తున్నా అంటే, మీరు ప్రతి క్షణం కొమరక్క, ప్రతి సండే కొమరక్క ఏ వీడియో పెడుతుంది, ఏ కంటెంట్ తో వస్తుంది అని ఆతృతతో, టెన్షన్తో, సంతోషంతో నవ్వుకోవడానికి ఎదురు చూస్తుంటారు. మీ ఆశను నిరాశ చేసినందుకు నేను సారీ చెప్తున్నా. ఫ్రెండ్స్, మీరు అందరు హ్యాపీగా ఉండాలి. అమ్మ, అక్క, చెల్లె, అన్న, తమ్ముడు అందరూ హ్యాపీగా ఉండాలి. ఒక విషయం ఏంటంటే, ఈ రోజు నేను వీడియో చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే, నేను చెప్పిన తర్వాత స్టోరీ వస్తుంది. అత్తా కోడల వెబ్ సిరీస్ అయిపోయింది. తర్వాత మధ్యలో కొన్ని ఎపిసోడ్లు చేసిన, రెగ్యులర్ ఎపిసోడ్లు. అవి కాకుండా ఒక అన్నా తమ్ముళ్ళు అని ఒక వెబ్ సిరీస్ చేస్తున్నా. ఇది ప్రోమో. అన్ని ఏ క్యారెక్టర్లు ఉంటాయి, ఎవరెవరు ఉంటారు అందులో అనేది దీంట్లో నేను చూపించబోతున్నా. ఇంకోటి ఏంటంటే, కొమరక్కకి ఒక మతిమరుపు మొగడు, 4 కొడుకులు. ఒక్కొక్క కొడుకు ఒక్కొక్క మెంటాలిటీతో, ఒక బిహేవియర్ తో, ఒక్కొక్క పద్ధతిలో ఉంటారు. ఆ ఊర్లో కొమరక్కకి పాలోళ్ళు ఉంటారు, పగోళ్ళు ఉంటారు, మంచోళ్ళు ఉంటారు, చెడులు ఉంటారు, ఊరు మొత్తం ఉంటది. ఆ ఊర్లో అసలు ఈ మతిమరుపు మొగుడితో, 4 కొడుకులతో కొమరక్క ఎన్ని ఇబ్బందులు పడ్డది, ఏ కొడుకును ఎట్లా చూసుకుంది, ఏ కొడుకును ఎక్కువ ప్రేమ చూపించింది, ఏ కొడుకును లైట్ తీసుకున్నది, ఇంకా చాలా 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 స్టోరీస్ ఉన్నాయి. ప్రతి మనిషి, ప్రతి కుటుంబం కనెక్ట్ అయ్యే కథతో మీ ముందరికి వస్తున్నా. తప్పకుండా అత్తా కోడలు వెబ్ సిరీస్ నే కాదు, కొమరక్కనే కాదు, ప్రతిదీ నేను చేసిన ప్రతి వీడియోను ఎంత బాగా ఆదరించారో అంతే బాగా, అంతే ప్రేమతో అన్నదమ్ముల వెబ్ సిరీస్ ని కూడా ఆదరిస్తారనుకుంటున్నా. చూడండి, ఒక్కొక్క క్యారెక్టర్ ని ఇంట్రడ్యూస్ చేసే ప్రోమో ఇది. తప్పకుండా ఈ అన్నదమ్ముల వెబ్ సిరీస్ నుంచి కంటిన్యూగా చూడండి. ప్రతి ఎపిసోడ్ చూస్తే మీకు స్టోరీ అర్థమవుతుంది. చాలా మంచి కథతో మీ ముందరికి వస్తున్నా. థ్యాంక్ యూ. మీ ఆశీర్వాదం ఎప్పుడూ ఉండాలి. ఈ కొమరక్క, మా కొమరక్క టీవీలో అందరూ ప్రతి ఒక్కరు కొమరక్క టీవీ స్టార్ట్ చేసిన నుంచి ఇప్పటి వరకు ఎవరెవరు కొమరక్క టీవీ కోసం వర్క్ చేసిర్రో, ఎవరెవరు కొమరక్క టీవీని ప్రేమిస్తుర్రో ప్రతి ఒక్కరు హ్యాపీగా ఉండాలని నా భగవంతుని కోరుకుంటున్నా. థ్యాంక్ యూ. కొత్త వెబ్ సిరీస్ ని, సరికొత్త వెబ్ సిరీస్ ని మంచి సక్సెస్ చేస్తారనుకుంటున్నా. ఇంకా దీంట్లో కొత్త ఆర్టిస్టులకు కూడా అవకాశాలు ఉన్నాయి. నేను నెక్స్ట్ వీడియోలో చెప్తూ ఉంటా, సరేనా? నెక్స్ట్ వీడియో, ప్రతి వీడియోకి నేను స్టోరీ రివీల్ చేయకుండా స్టోరీ చెప్తూ, జరిగిన స్టోరీ చెప్తూ, జరగబోయే స్టోరీ మీకు చూపిస్తా, సరేనా? థ్యాంక్ యూ. ఎంత జరిగిన మెరిగేలా అట్లా. అమ్మా, కాలేజ్కి పోతున్నానే. బొట్టు పెట్టుకోవద్దా నాయన? అరే మర్చిపోయినా కానీ తిన్నవా? తినలేదు. తినకుండా పోతే ఎట్లరా? ఎట్లా పుట్ట కాల్చుకొని ఎన్ని దినాలు ఉంటావు? మధ్యాహ్నం వస్తావు, అట్లా తినకుండా పోతున్నా. ఏ పనికి మాలినాడు? ఇంత రాత్రి భూమి తినిపో. ఏం లేదు, మధ్యాహ్నం వచ్చి తింటా కానీ నువ్వు 2000 అయితే ఈ బట్టలు తెచ్చుకుంటా. బట్టలు? మా కాలేజీలో మంచి మంచి బట్టలు వేసుకొని తిరుగుతున్నా మా దోస్తులు. నేను చిన్నిపోయిన బట్టలు. యాడ చినిపోయినాయి అయ్యే బట్టలు? ఇల్లు సంక్రాంతి చినిపోతే కుట్లేమన్నా. ఏ ఊకరయ్యా, నువ్వు యాడుండే బిడ్డ పైసలు నా తానుండా ఉండా 2 ఎకరాలు చేసి ఆ వ్యవసాయం చేసే కన్నా సబ్జీ చేయకుండా ఉన్నది నిమ్మడము. నాకెవరు తెచ్చిస్తున్నాడు బిడ్డ పైసలు? ఇయ్యే గట్ల నాకు 1000 ఇయ్యే లేవు నాయన. ఏమిందిరా, అందరికి నేనే ఇయ్యాలంటే ఏమి? నేను గవర్నమెంట్ కొలువు చేస్తున్నా అని బిడ్డ. నేను సాధన కాలేజ్కి పోతున్నా. ఈ బట్టలు చూసి అందరు ఎక్కిరియన్నారు. ఎవరు ఎక్కిరిస్తున్నారు? ఇది పట్టుకో. కేసి మీ అన్నలకి తెలిసింది అంటే నా ముడ్డి పూస బొక్కలు ఇరగొడతారు. లాడు పెట్టినవా అమ్మ, నువ్వే లాడు పెట్టినవానికి, అందుకే గట్లా అవుతున్నాడు అంట అని చెప్తారు నాకు. సరే గనియానం ఇంకేం పని లేదుగా. ఆడ మహిళ సంఘం చిట్టి కట్టాలి. నిన్న కట్టినా, నువ్వు చూసినావు. 1000 రూపాయలు ఉన్నాయి చూడు. ఇంకొక 500. ఏమయ్యా, అందులో 4 జతలు వస్తాయి. అమ్మ బాబాయ్, ఏం చెప్తున్నా? అడిగంగానే 1000 రూపాయలు ఇచ్చినామా మా మంచి అమ్మ. పోయేసానే, సరేనా? పోయా, మంచిది అదొక బిడ్డ. సరే, ఏం చెప్తున్నా? సరే బాయ్ అమ్మా. కొడుక చీలు మట్టేటాడరా, పోతే అటగలి ఇటగలి తిరిగినావంటే నేను ముడిపు సబ్బక్కలు ఇరుగుతాయి. సాధనాడరా, ఏ సందులో కనబడ్డా నేను సీసీ కెమెరాలు పెట్టినా, నువ్వు ఏడ తిరుగుతున్నావు, ఏం చేస్తున్నావంట అని నాముదల నాటకాలు చేస్తే ఇరుస్తా. పోయమ్మ, 4 కొడుకులను పెట్టుకొని సంసారం చేస్తున్నది కొమరక్క. మరి సంసారం ఎంతకెళ్తుందో, ఏమవుతుందో? ఈడు చిన్నోడు, కాలేజీ కోతడు.
ఏం చేతు లేక లేక పుట్టిండంట అని అందరికి ఈయన మీదనే పానం ఉంటుంది. ఈడన్న మంచి చదువు చదివి కొలువు తెస్తాడేమంట అని ఆశ ఉండదు బిడ్డ. ఏమవుతుందో ఈ కుమరక్క సంసారం ఎట్లయితుందో మీరు చూస్తూనే ఉండాలి, నేను చేస్తూనే ఉండాలి. నాగుండి నా సంసారం చూసి మురుగుండ్రి, ఏడుగుండ్రి, తుడుగుండ్రి, తప్పులు ఉంటే నన్ను తిట్టుండ్రి బిడ్డ. ఏం చెబుతున్నా, బియ్యం పెడతాం, ముసలాయన వస్తాడు. ఎక్కడ మన పోసుకొని పోయిండు, ఆడదేవులు ఆడాలి. ఈ మంచిలో మనవయ్యా, ఇది మతి మార్పుల మనవ. పాపాయ పాపాయ నా మగడు మగడు బావ ఎక్కడ వెండు చెలేనా? మరి ఇంకేం చేయలే? నీ ఇంట్లో మనవయ్యరా, నీ పెళ్ళాని నేను. నీవా? నా పెళ్ళానివా? అవును. పాప మాట్లాడకు చెల్లె, అట్లా పాప మాట్లాడకు అనొద్దు. రామ అట్లాంటి మాట్లాడనొద్దు. నువ్వు నా తోడబుట్టిన చెల్లెలు లేక చెల్లెలువే. నేను చెల్లెల్నా? బావ ఎక్కడ వెండి చెల్లె? ఎట్లది? ఎవరు నేను? అవునే, నువ్వు ఇక్కడ తమలోని ఇంటికాడ ఎందుకున్నావే? పని లేకుండా నీకు చాయ్ పట్టదే మొగడా అంట అని చెప్పిన, చాయ్ పట్టదే మొగడా అంట అని చెప్పిన. ఏడ తిరుగుతున్నావు? గోళీ రమ్మంటివి కానీ నేను ఎత్తినప్పు గోళీ. నీ గోళ్ళ మనవయ్య రాపో, చాయ్ పెట్టిందంట పో, తాయి కలవాడు. ఇదే అమ్మా నా మొగని వరుస, మతి మార్పు మొగడు ఈడు. ఇగో తల్లిందేమంటే పిల్లని తెస్తాడు, పిల్లని ఏమంటే తల్లిని తెస్తాడు. అంత మతి మార్పులో అమ్మ దొడ్డిపోయిన తాన ముడ్డి మరిచి వస్తాడు. అసొంటి మతి మార్పులో మొగడు బిడ్డ. మీకు చెప్తే సిగ్గుపోతుందో, నాడు పెళ్లికి పోయినాము, నన్ను ఆ పెళ్లిళ్ళు విడిచిపెట్టి ఇంకో ఆడదాని బండి మీద ఎక్కించుకొని ఇంటికి వచ్చిండు. ఇదే నా పెళ్ళం అంటాడు. అసొంటి ముడకొడుకమ్మ. ఈయన మతి మార్పుతోటి మరి నేను సంసారము సాగదీస్తానా, ఏగనా, ఎన్ని కష్టాలు పడేది ఉండదో, ఎంత నగిపిచ్చేది ఉండదో, ఎంత మురిపిచ్చేది ఉండదో, ఈ మతిమరుపు మొగంతో నేను ఏమి చేసేది ఉండదు బిడ్డ. ఇంకా చూడండి కథ ఇంకా చాలా పోయేది ఉండదు, చూస్తూనే ఉంటుంది. తాత నమస్తే. నమస్తే తాత నమస్తే, బాగున్నావా? నమస్తే బాగున్నావా? ఏం తాత, ఊళ్ళో వార్డు మెంబర్లు లేరా, సర్పంచులు లేరా, ఊళ్ళో జడ్పీడీసీలు ఎవరు లేరా? ఏం రోడ్లు చూడు ఎట్లున్నాయి, చెత్త చూడిగో మొత్తం చూడు మురికి చేపించేది తెలియదా? అరే సురేష్, తాత నువ్వు ఆలోచనలు లేజన్న మోసా ఒలపాడు కావు, నువ్వు చెప్తే కదారా నేను సర్పంచ్ నారా? నేను వ్యవసాయం పొద్దున్న లేసి వ్యవసాయం చేసుకున్నాడు. వార్డు నెంబర్లను సర్పంచ్లను వాళ్ళని నన్ను అడుగుతావురా. నువ్వు నీ బామ్మడి చేసి నీ బామ్మని అడగరాదు. నువ్వేమో పార్టీలు ఎంబడి వాన్ చేయడం నువ్వు తిరుగుతావు, నేను రైతులు నన్ను అడుగుతావురా. నీ బామ్మడి కూడా వేసి అడుగాను. ఏ బామ్మడి ఇక్కడ బాబు అయితే తర్వాత ఇన్ని రోజులు నువ్వు ఇన్ని జెండాలు మోస్తుంటావు, తిరుగుతుంటావు అక్కడిక్కడ. లైట్ తిరుగుతా నేను. నువ్వు మొత్తం పని పోతున్నట్టు దాంట్లోనే తిరుగుతావు. ఏం చేస్తున్నావు నువ్వు? ఏపీయాలిగా. అరే నువ్వు గెలిచినా రా, నేను గెలవలేదు. గెలిచింటే దగ్గర పొద్దుగా లేచి పోసుకొని తిరుగుతుంటావు మొత్తం. రాజకీయం అంటే నాదే అన్నట్టు. అరే మీరు ఎట్లా చేపిస్తలేరు ఈసారి నాకు ఏ రావట్లేదు. అరే నిన్నెందుకు నిన్ను వేసి నీకు చూసినాం, నీ కథకి ఎంత ఎట్లుంది వాతావరణం. నన్ను గెలిపింది సార్, నేనేందో నేను చూపిస్తాను. సురేష్, తాత శంకర్, మీరెందుకు మీకు అవుతారు? మీరు చిన్నపిల్లలు అవుతారు. ఈసారి నేను పెద్ద మనిషి ఉన్నా కదరా, నా కేసు గెలిపి ఏం కావాలో చెప్పిస్తాను నేను. మీరు నాకు సపోర్ట్ చేయండి. మీరు బావా పెద్ద మంచి వచ్చిండు, చేస్తా అంటాడు. ఒకసారి ఆయన కూడా ఛాయిస్ చేస్తా. ఏం చేస్తాడు? వాయమ్మ చూసిండ్రు కదా బిడ్డ, ఈయన రాజకీయం పిచ్చి. ఈడు నా రెండో కొడుకు. ఈడు ఏ పని చేయడు, చదువు కూడా అబ్బలే. పొద్దుగాల లేచినప్పటి నుంచి రాత్రి వండుకున్న దాకా రాజకీయం. ఆన్ జెండాలు మోస్తాడు, ఈయన జెండాలు మోస్తాడు. ఈయనకి మాత్రం ఎవ్వడు ఏం చేయడు. ఎంత చెప్పినా ఈడినడు. ఈడు సర్పంచ్ అయ్యేది ఉందా, వార్డు మెంబర్ అయ్యేది ఉందా, ఎమ్మెల్యే అయ్యేది ఉందా, ముఖ్యమంత్రి అయ్యేది ఉందా? నా కుటుంబంలో ఈయన నుంచి ఎన్ని కలహాలు వచ్చేటి ఉండయో చూడుంటు బిడ్డ. ఈడే నా రెండో కొడుకు. చూడండి. చోలీకే పీచే క్యా హై, చోలీకే పీచే चुनरी के नीचे क्या है, चुनरी के नीचे चोली में दिल है मेरा, चुनरी में दिल है मेरा, ये प्यार तो किसको दूं हाय. మందం ఎవరు అనుకుంటున్నారు? నేను మందం. నాకు ఈ కుటుంబానికి ఏం సంబంధం అనుకుంటున్నారు కదా అబ్బా, నాకు ఏ సంబంధం లేదు వీళ్ళతో. నేను ఒక అందమైన అమ్మాయిని, నా పేరు మందం, అంటే మందాకిని. ముసలు చూడంగా నాకు చూసి గోషి లేపుకుంటారు. ఏం మాట్లాడుతున్నావురా? సూరపిల్ల చూడగానే లుంగి లేపుకుంటారు. అందరు ఆయన చాలా మంది ఫాలోయింగ్.
అందరు నాకే ఫాలో అవుతారు తెలుసా. బాయ్. అస్సలు బాగాలేనా? ఏమైందిరా? 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయన్నా. ఏమైంది శివ, ఏమో ప్రాబ్లమా? 6 లక్షలు అప్పు ఉందన్న, కడతావా? భూమి అమ్మినావు అన్న, కట్టొచ్చు అన్న, మస్తు పైసలు ఉన్నాయంట. దూరున్నట్టు 4 ఉన్నారు, మీకేమైందిరా? నేను కట్టాలనా? మరి మూసుకొని తూడ్చుకో అన్న. కోవిడ్ గెలుపుతాయేమన్నా? ఏమన్నా ప్రాబ్లమా, ఏమైంది, అవసరమా అని అడుగుతాము. నువ్వు గమ్మత్ చేస్తావు. ఈడు నా 3వ కొడుకు బిడ్డ. తిండికి తిప్పరాజు పనికి పోతరాజు. మరాజు తింటాడు పంతాడు ఊళ్ళో తిరుగుతాడు, ఏ పని చేయడు. చదువా మస్తు చదివిండు. గవర్నమెంట్ కొలువు కోసం తిరిగి యాస్టకొచ్చి ఎవడు ఏం మాట్లాడినా తీట మాటలు మాట్లాడతాడు. ఈయనతోటి ఎగేది కష్టము. మరి ఈయనతోటి కొమరక్క ఎక్కడేగుతుందో, ఏమేం చేస్తుందో. 4 కొడుకులు కొమరక్కకు, ఒక మతిమరుపు మొగడు, రాజకీయం చేసే ఒక్క కొడుకు, వ్యవసాయం చేసేది ఒక్క కొడుకు, జాబు లేక ఒక్క కొడుకు, కాలేజీకి పోయేది ఒక్క కొడుకు. అసలు ఈ కొమరక్క కష్టాలేందో, ఏం చేస్తారో, ఏమవుతుందో చూడుండ్రు బిడ్డ.